నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ డిబేట్కి స్వాగతం. తమిళనాడులో డెవలప్మెంట్స్ గంటకి మారిపోతున్నాయి. ద్రవిడ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో తమ ద్రవిడ సామ్రాజ్యాన్ని ఆ రెండు పార్టీలను దాటి వెళ్ళటానికి వీల్లేదని తీర్మానించుకున్నట్టుగా కనిపిస్తుంది. డిఎంకే ఏఐడిఎంకే మధ్యలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అవి సఫలీకృతం అయితే వాళ్ళు ఇప్పటివరకు ఏ అలయన్స్లతో జాతీయ కూటమిలో ఉన్నారో ఆ జాతీయ పార్టీలను విసర్జించి మరీ వీళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయటం, ఐయుఎంఎల్ కమ్యూనిస్టుల సహకారం తీసుకోవడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్టుంది. అంటే చేతి దాకా వచ్చిన ఫలం చేజారిపోయే పరిస్థితి విజయ్కు ఉంటుందా అనే అనుమానం. ఎందుకంటే గవర్నర్ మీరు ముందర సంఖ్య నిరూపించుకోండి అని చెప్పి పంపించడం తర్వాత వాయిదా పట్టడం, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఇవి చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్స్, టీవీకే విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఏఐడిఎంకేలో కానీ డిఎంకేలో కానీ చీలిక తేవటం, అవి దాదాపు అసాధ్యంగా తేలిపోయింది. మరి రెండో ఆప్షన్ ఏంటంటే మిగిలిన అన్ని పార్టీలని కలుపుకొని కాంగ్రెస్తో కలిసి వెళ్ళటం. కాంగ్రెస్ అందుకు ముందుకు వస్తుందా రాదా అంటే సంసిద్ధత అయితే కేసీ వేణుగోపాల్ వ్యక్తం చేశారు. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్, తెలంగాణ కాంగ్రెస్. నమస్తే అండి డాక్టర్ వినోద్ గారు. మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్. ఎం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. విజయకృష్ణ గారు, తమిళనాడు నుంచి తమిళనాడు రాజకీయాల మీద సమగ్రమైన అవగాహన అధ్యయనం ఉన్నారు, చెన్నైలోనే ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వారికి కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ విజయకృష్ణ గారు, ఏం జరుగుతోంది? ద్రవిడ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని జాతీయ పార్టీలు చేజిక్కించుకోకుండా అడ్డుపడుతున్నాయా? అండ్ విజయ్కి ఎవరు సహకరించకుండా అడ్డుపడుతున్నాయా? ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ఏంటంటే మొన్న వరకు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వ నాయకులు స్టాలిన్ గారు అక్కడ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకం కలుగజేయం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే మీరు చూసినట్టయితే జోసెఫ్ విజయ్ గారు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పినప్పుడు వారికి సంఖ్యాబలం లేనందున సరైన నివేదికతో రావాలని మళ్ళీ చెప్పారు. కాబట్టి ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం లేనట్టుగానే తోస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ 5 సీట్లు తీసుకొచ్చి వీళ్లతో ఒక కూటమి కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఈ ఏడీఎంకే డిఎంకే కలిసే అవకాశాలు సిద్ధాంతపరంగా ఒకే విధంగా ఉన్నటువంటి పార్టీలు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కూడా కలిసే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆ కాలంలోనే పురచి తలైవర్ ఎంజి రామచంద్రన్ గారు, కరుణానిధి గారు లెక్కలు చూపించకపోవడం, తర్వాత వివిధ శాఖల్లో భ్రష్టాచారం జరగడం వల్ల సొంతగా అక్కడ విపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి ఆ రోజున డిఎంకేని ఎదిరించి పెట్టిన పార్టీ ఏదో ఒక ఎన్నికల్లో తడబాటు రాగానే ఆధ్యాత్మికంగా కాస్త హిందూ ధర్మానికి అనుకూలంగా ఉండే ఏడిఎంకే హిందూ ధర్మాన్ని నిర్మూలిస్తామనే డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంటారనేది సందేహం. విజయకృష్ణ గారు, అంటే మోరల్స్ వేరు, అవసరం వేరు. ఇక్కడ అవసరం అంటే వర్తమాన కాలంలో నేను 5 సంవత్సరాలు నేను ఇంకా అధికారంలో ఉండాలి అనుకుంటే కనుక ప్రజలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్షమించే స్థితిలో లేరండి. మీరు చూస్తున్నారు వర్తమాన రాజకీయాల్లో ఎక్కడో పంజాబ్లో ఉండే ఎంపీలు వచ్చేసి మాకు అకస్మాత్తుగా మేమున్న పార్టీలో మా సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ నడవట్లేదు, అది భ్రష్టాచారం వెళ్ళిపోయింది, అందుకే కలుస్తున్నాం, లేకపోతే మా పైన భ్రష్టాచార ఆరోపణలు ఉన్నాయి, అందుకనే మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకోవడానికి ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వంలో మా ఎంపీలు విలీనం చేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయండి. కానీ ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? ఇక్కడ అనేక వేర్పాటువాద శక్తులు ఉన్నాయి. నామ్ తమిళర్ కచ్చి అంటేనే ఒక వేర్పాటువాద శక్తి. వీసీకా పార్టీ చూసినట్టయితే మీ తిరుమావళిలో చేస్తున్నటువంటి తమిళ దేశ రాజకీయాలు అప్పుడప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా మార్వాడి గో బ్యాక్ అనే రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సూత్రధారులు, అసలు సూత్రధారులు తమిళనాడులో ఉండి తెలంగాణలో కూడా మార్వాడి గో బ్యాక్ రాజకీయాలు చేస్తున్నారు. అట్లాగే ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ తమిళ ఓటరు భారతీయుడుగా మంచి జాతీయ భావంతోనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితి ఏమిటంటే ఈ ప్రజలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల నిజంగా ఆ కాలంలో సంగమ కాలంలో కల్తోండి మంతోండి ముత్తమొళి తమిళ అని చెప్పే పెద్ద పెద్ద పేర్లు విన్నాం, నెడుంజెలియన్ కానీ లేకపోతే పల్లవులు, చోళులు. ఇవాళ మనం తమిళనాడులో మాకు జోసెఫే న్యాయం చేస్తాడని చెప్పేసి మీరు ఎన్నుకున్నారు. మరి అన్ని మతాలను గౌరవిస్తూ తిరుపరం గుండ్రంలో దీపం వెలిగించే బాధ్యత ఇస్తారా?
హిందువుల హక్కులను కాపాడతారా? ఏ విధంగా అయితే ఆకివీడులో రామాయణం కట్టుకునే హక్కుని మనం mandate కోర్టు is ద్వారా given కూడా అండి. మళ్ళా తర్వాత పొందాము. చేయటం చేయకపోవటం. అనేక విషయాలు వాళ్ళు ఎదుర్కోగలరా అనేది సందేహం. రైట్. ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. అంబాసిడర్ వినోద్ గారు, ఈ 47 మంది ఎమ్మెల్యేల్లో సివి షణ్ముగన్ నేతృత్వంలోని ఒక వర్గం ఏఐడిఎంకేలో 35 మంది విజయ్కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, హాయిగా కంఫర్టబుల్గా విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది కదా. మరోపక్క ఈ ప్రచారం ఏంటి? ఏఐడిఎంకే డిఎంకే కలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు విజయకృష్ణ గారు అన్నారు, కానీ దాంతో నేను విభేదిస్తా వారి అభిప్రాయంతో. ఏఐడిఎంకే ఏదో హిందూ అనుకూల పార్టీ అని, అదేం కాదు. రెండు ద్రవిడ పార్టీలు ఒకటే సిద్ధాంతం. వాళ్ళు ఏదో అధికారం కోసం ఆ రోజు బయటకు వచ్చేసి ఎంజీ రామచంద్ర గారు విభేదించి బయటకు వచ్చి ఏఐడిఎంకే పెట్టుకున్నారు. ఆయన సొంత కుంపట ఆయన వెలిగించుకున్నారు. సో వాళ్ళైతే వాళ్ళ మూల సిద్ధాంతాల నుంచి బయటకు రారు. ఇప్పుడు అవసరం విజయ్కు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ షణ్ముగం గారు ఏమన్నా 35 మందితో చీల్తారా, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఏమన్నా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? ముందుగా వాసు గారు, మీకు తోటి ప్యానలిస్టులకు మన ప్రేక్షకులు అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వల్ల అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఇక చెప్పక తప్పదు. ఎందుకు అని అంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అంటే పవర్లో ఉన్నది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని అన్ని నామ్స్కు తుంగలో దొక్కేసి ఏదైనా చెయ్యొచ్చు అనే పద్ధతిలో పోతున్నప్పుడు మాత్రం ఈ డెవలప్మెంట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. పక్కకు మహారాష్ట్రలో 14 మైనారిటీ ఉన్నా కానీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఓడిపోయి రిజైన్ చేసి ఎన్నో జరుగుతాయి. అదే కాకుండా కూడా పాపం అది విజయ్ అది ఫిల్మ్ను ఎలక్షన్ ముందు ఎంతో చేస్తారు, ఎంతో ఎఫెక్ట్ అవుతుందని దాన్ని రిలీజ్ కాకుండా చేయడం అనేది, కేరళ ఫైల్స్ తీయటం, కాశ్మీర్ ఫైల్ తీసటం, ఎలక్షన్ అంతా చేసుకోవటం, ఇన్స్టిట్యూషన్స్ని ఇంత మిస్యూజ్ చేసుకోవటం, సపోర్ట్ చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, కానీ ఈ టైంలో ఏదైతే ఉందో మెయిన్గా ఇప్పుడు గవర్నర్ ఏదైతే అబ్జెక్షన్ పెట్టి నువ్వు చూపించలేదు, 118 సంతకాలు తీసుకురాలేదు, లేకపోతే బాగుండదని చెప్పడం మాత్రం దురదృష్టకరం. ఎందుకంటే తమిళనాడులో ప్రజలు ఇప్పుడు క్లియర్గా ఉన్నది అక్కడ. ఇది వర్డింగ్ ఈజ్ వెరీ క్లియర్. సరే, కొన్ని సీట్లు షార్ట్ అవుతాయి, తర్వాత అందరు కలుస్తారు. ఈ రోజు కాకపోయినా ఒక 6 రోజుల అయిన తర్వాత నేను తప్పకుండా విజయ్ ఫామ్ చేస్తాడు. ఎన్ని అడ్డులు పెట్టినా తమిళ ప్రజలు ఒకవేళ ఏదైనా జరిగినప్పుడైతే అది భయంకరంగా రియాక్ట్ అవుతారు, మనకు అందరికి తెలుసు. సో అన్ఫార్చునేట్గా ఏమవుతుందని అంటే ఇప్పుడు ఈ గవర్నర్ రిజెక్ట్ చేయటం వల్ల మీరు అన్నట్టు ఏఎండిఎంకేలో ఉన్న ఒక ఫ్యాక్షన్ విడిపోయి జీవీకేకు సపోర్ట్ చేస్తూ విజయ్ని సీఎం అంటే ప్రమాణ స్వీకారం చేసే దారులు ఉన్నాయా అనేది ఒకటి మెయిన్ క్వశ్చన్. ఒకటి ఇంకోటి తర్వాత కాంగ్రెస్ 5 తోటి ఎక్స్టెండ్ చేసిన సపోర్టు, సిపిఎం వాళ్ళు కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ ఏమవుతుందో తెలియదు. 2 రోజుల తర్వాత అదర్ పార్టీస్ పిఎంకే వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్స్ ఉన్నారు, వేరియస్ వాట్ ఎవర్ నంబర్ రానికి కొంత టైం పట్టొచ్చు. లాస్ట్ రిసార్ట్గా మీరు అన్నది ఏంటంటే ఆ ఆప్షన్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయంటే తమిళనాడులో ఓకే ఇప్పుడు అన్ని పార్టీలకు తెలుసు ప్రజలు ఏమనుకున్నారు, ఎందుకు ఇలా ఓట్లు వేశారు. ఇది ఎస్టాబ్లిష్డ్ 2 పార్టీలు. మనం ఇప్పటిదాకా ఒకటే 5 తీస్తారు దట్ అనుకున్నాం. కానీ తమిళనాడు ప్రజలు ఇప్పుడు డిసైడ్ చేసిందంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, యువర్ అంటే రస్టెడ్ మెటల్ అయిపోయినారు, మీరు దూరం ఉండండి అనేది వాళ్ళు ఒక విధమైన డిసిషన్ ఇచ్చారు. కాబట్టి సో డెవలప్మెంట్స్ ఎన్ని జరిగినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. బీజేపీ అట్లీస్ట్ ఇక రియలైజ్ కావాలి. ఇప్పుడు 2 నేషనల్ పార్టీస్ వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఒక్కళ్ళు గెలిచారు, వాళ్ళు ఏం చేయగలరు? అంబాసిడర్ వినోద్ గారు, వాళ్ళు గెలిచింది ఒకటి, వాళ్ళు ఏం చేయగలరు అక్కడ? అదే కదా, ఇప్పుడు అది రియలైజ్ కావట్లేరు కదా. కనీసం అట్లీస్ట్ గ్రేసియస్ గా ఓకే యూ వన్ దిస్ ఆర్ యూ గాట్ ది వాటర్ నియర్ అబ్సల్యూట్ మెజారిటీ దాకా వచ్చారు కాబట్టి ఓకే యూ గో హెడ్, యూ కెన్ ప్రూవ్, ఇఫ్ యూ డోంట్ ప్రూవ్ ఇట్ రిజైన్ అనేది. అది గ్రేసియస్ ఉంటే ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఒక నానోగా మైండ్ యూత్ అని పోవటం కంటే ఒక నేషనల్ పార్టీగా, రూలింగ్ పార్టీగా అది ఒక హుందాతనంగా కనుక బిహేవ్ చేస్తే తమిళ ప్రజలు మళ్ళీ ఒకసారి ఇప్పుడు గవర్నర్ కి నెంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ నుంచి ఏమన్నా డైరెక్షన్ వచ్చిందా? ఇంకా డైరెక్ట్ చెప్పమంటారా? ఏ సందేశం లేకుండా, డైరెక్షన్ లేకుండా ఏ గవర్నర్ అన్న పని చేయగలుగుతారు? ముసుగులో గుర్తులాట ఎందుకు చెప్పేయండి. డెఫినెట్ గా అదే ఆ డైరెక్షన్ తో వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అదే అయినా కొత్త వరకు రియలైజ్ అవుతే ఇది ఏమవుతుందంటే రిక్వెస్టెడ్ బుల్లెట్ అంటే ఏదైతే వచ్చి వాళ్ళకే తగ్గుతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో అన్ఫార్చునేట్ గా ఇటువంటి ఇప్పుడు బెంగాల్లో ఇప్పుడు మమత ఉందనుకోండి,
రిజైన్ చేయాలి. యాక్చువల్గా నేను చేయను కూర్చుంటాను, అదే అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ చేస్తున్నట్టు కాకపోతే కనిపించట్లేదు. సో డైరెక్షన్ లెస్ గవర్నర్ గా పనిచేయట్లేదు. విత్ ది డైరెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ పార్టీ తోటే గవర్నర్ రిఫ్యూజ్ చేయడం అనేది దురదృష్టకరం. బట్ ఎనీవే ఐదర్ ఏఐడిఎంకే స్ప్లిట్ అయి వచ్చి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ తో పాటు మిగతా చితుకు వాళ్ళంతా విజయ్కి సపోర్ట్ చేసి టీవీకే చివరికి విజయ్ సీఎం అవుతారా, అది మ్యాటర్ ఆఫ్ టైం. విత్ 1 వీక్ టైంలో ఎలాగో వస్తుంది. కానీ ప్లాన్ ప్రకారం కనుక స్వేరింగ్ ఇన్ సెరమనీ జరిగి ఉంటే తమిళనాడులో బీజేపీ ఇమేజ్ పెరిగిపో, టు బి ఫ్రాంక్. కానీ ఇప్పుడు ప్రజలు రియలైజ్ అయిపోయి ఇక పర్మనెంట్ గా క్లోజ్ అన్నట్టు సౌత్ ఇండియా ఫర్ ద బీజేపీ అన్నట్టు క్లియర్ అవుతున్నది. సార్ వాళ్ళ అన్నామలైని తప్పించినప్పుడే వాళ్ళ గ్లామరు రెండు తగ్గిపోయినాయి. సో వాళ్ళ కొత్తగా కోల్పోయేది ఏం లేదు, బీజేపీ ఆల్రెడీ కోల్పోయింది. ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఈ డెవలప్మెంట్స్లో షణ్ముఖం ఉన్న నిజంగానే ఒక చీలిక వర్గం తోటి టీవీకే విజయ్కి సపోర్ట్ చేసే అవకాశాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే రెండు ద్రవిడ పార్టీలు ద్రవిడేతర సిద్ధాంత భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్తున్న విజయ్ జోసెఫ్ని అడ్డుకునేందుకు వాళ్ళిద్దరు కలిసే సూచన ఏమన్నా కనిపిస్తోందా మీకు? వాస్తవం గారు, ద్రవిడ అనేటువంటిది ఒక అస్తిత్వ భావన తప్ప ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం కాదు. ఈ దేశంలో ప్రాంతాలు లేదా భాషలు, ఆచారాలు ఇటువంటి వాటిన్నింటికి లేదా అస్తిత్వ భావనలు అనేటువంటివి బాగా ఉన్నాయి. అందులో తమిళనాడులో ఈ ద్రవిడ అనేటువంటి అస్తిత్వ భావనతోటి మనం చాలా కాలం నుంచి అక్కడ నడుస్తున్నాయి. అందుకని దాన్ని ఒక సిద్ధాంతంగా అయితే నేనైతే పరిగణించట్లా. ఎందుకంటే సిద్ధాంతం ఒకటే అయినప్పుడు మరి డిఎంకే, అన్నా డిఎంకే ఇవన్నీ కూడా రెండు ఎందుకు విడిపోయినాయి? అధికారం దగ్గర కుమ్ములాటలు లేకపోతే ఇతరత్ర వాటితో తప్ప సిద్ధాంతం అనేటువంటిది కాదది. అందుకని ద్రవిడ అనేటువంటిది సిద్ధాంతం కాదు. ఆ ద్రవిడ అనేటువంటి భావాన్ని, ద్రవిడ ముక్త తమిళనాడుని కాంగ్రెస్ ముక్త భారత్ని అని ఎట్లాగైతే బీజేపీ చెప్పిందో, ద్రవిడ ముక్త తమిళనాడు అనేటువంటి నినాదం బీజేపీ కూడా అక్కడ ఇచ్చింది. అందుకని ఆ భావనని చెరిపేయడానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ ప్రయత్నంలో బీజేపీ విఫలమైంది. అన్నాడీఎంకే, ఎందుకంటే అటువంటి భావన కలిగినటువంటి అన్నాడీఎంకే ప్రధాన పక్షంగా ఉంది, దానికి మిత్రపక్షంగా బీజేపీ ఉంది. అందువలన అది పక్కన పెట్టేట్లయితే ఇప్పుడున్నటువంటి వర్తమాన పరిస్థితుల్లో మరి అన్నాడీఎంకే వాళ్ళు చీలిపోతారా, లేకపోతే డిఎంకే వాళ్ళు చీలిపోతారా ఏంటి అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు చీలుతారు అని చెప్పలేము, చీలరు అని కూడా చెప్పలేము. రెండు పార్టీలు కూడా మేము ఆ విధమైనటువంటి టీవీకేకి మద్దతు ప్రకటించేది లేదు అనేటువంటిది చెప్తే, డిఎంకే స్పష్టంగా మేము ప్రతిపక్షంలోనే ఉంటామనేటువంటి ప్రకటన చేసింది. ఇక కాంగ్రెస్ డిఎంకే తోటి తెగతింపులు చేసుకుని మేము ఇప్పుడు మాత్రమే కాదు రాబోయేటువంటి రోజుల్లో కూడా టీవీకే పార్టీతోనే మేము ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుంది. అది కాంగ్రెస్ పార్టీకి లాభమా లేకపోతే నష్టమా ఏమిటనేటువంటి చూసుకుంటే ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ గా ఆ విధంగా వెళ్ళింది అంటే, కాంగ్రెస్ డిఎంకే మద్దతుదారుగా ఉన్నప్పటికీ దానికి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వకపోవడం అనేటువంటిది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అసంతృప్తి. అందుకని ఇప్పుడు మళ్ళా ఒక చిన్న కండిషన్, షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా కమ్యూనల్ ఫోర్సెస్ ని ప్రోత్సహించే దిశగా టీవీకే విజయ్ కనుక ఉండేట్లయితే మేము మద్దతు ఇవ్వము అనేటువంటిది ఒక చిన్న షరతు పెట్టారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, త్రిష ద్వారా బీజేపీ పావులు కదుపుతోంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా గతంలో వచ్చింది. అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే నేనైతే ఇంకా అప్పుడే ఎస్ ఆర్ నో అని చెప్పలేదు. అటువంటి ప్రయత్నం కనుక జరిగితే, ఎందుకు అంటే విజయ్కు ఉన్నటువంటి అనుభవ రాహిత్యం ఇవన్నీ చూసినప్పుడు ఒకవేళ కేంద్రంలో ఇప్పుడు మన వినోద్ గారు చెప్పినట్లు గవర్నర్ ద్వారా ఇప్పుడైతే బీజేపీ రాజకీయం నడుపుతా ఉంది. ఎన్ని రోజులు నడుపుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం అనివార్యంగా అతనికి 118 మద్దతు ఉందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ 5 వాళ్ళ సీట్లు అన్ని కలిపి ఇచ్చారు కనుక
అవకాశం ఇచ్చి బల నిరూపణకి దానికి గడువు నిర్ణయించాలి తప్ప ఈ విధంగా నువ్వు మొత్తం 118 సీట్లు లేకపోతే సంతకాలు చేసిన తర్వాత మళ్ళా గవర్నర్ ఏమంటాడు, ఏమిటి సంతకాలు నిజమో కాదో నాకు తెలియదు, వాళ్ళందరినీ కూడా భౌతికంగా పెరేడ్ చేయించమని అడిగినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అడుగుతారు, నాకు నమ్మకం లేదు. మన స్పీకర్లను చూస్తున్నాం కదా, అందుకని గవర్నర్ ఆ విధమైనటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళినా కూడా అవకాశం ఉంది. అందుకని ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఈ ద్రవిడ అస్తిత్వ భావన కలిగినటువంటి డిఎంకే అన్నా డిఎంకే రెండు కలుస్తాయి. ఒకళ్ళు పళనిస్వామి ముఖ్యమంత్రి గాను, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అనేటువంటివన్నీ కూడా ఫ్లోట్ అవుతున్నాయి. అయితే డిఎంకే దానికి కూడా మేము అటువంటి అవకాశం ఏమీ లేదని చెప్పేసి చెప్పింది. అయితే రాజకీయాల్లో ఏదైనా కానీ అసాధ్యమైతే ఏది కాదు, లేకపోతే ఒక మాట ప్రకటిస్తే రెండోది దానికి భిన్నంగా జరిగేటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. అందుకని తమిళనాడులో ఇది ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ ఫలానా విధంగానే జరుగుతుంది అనేటువంటిది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి, ఒక మథనం జరుగుతూ ఉంది. ఒకవేళ రెండు పార్టీలు కలిస్తే నష్టమా లాభమా, లేదా టీవీకే విజయ్కి మద్దతు ఇస్తే నష్టమా లాభమా, ఇలాంటి లెక్కలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలు వేసుకుంటాయి అనేది నా అభిప్రాయం. ఏమైనప్పటికీ ఎవరు ఏ లెక్కలు వేసుకున్నా కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి విజయ్కి అవకాశం ఇవ్వడం అనేటువంటిది ప్రజాస్వామ్య రీత్యా చూసినా లేదా రాజ్యాంగ రీత్యా చూసినా సమర్థనీయమే, ఇవ్వాలి. తర్వాత అతను బల నిరూపణ చేసుకుంటాడా లేదా అనేటువంటిది అది వేరే అంశం. రెండోది, ఆల్రెడీ అసెంబ్లీ రద్దు అయిపోయింది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అవి ఎటు దారి తీస్తున్నాయనేది మాత్రం ఇప్పుడైతే అనూహ్యమైనటువంటి పరిస్థితి. రైట్. మామిడి గిరిధర్ గారు మీరేమంటారు? గవర్నర్ తొందరపడ్డారా? ఎందుకంటే 118 మందిని తీసుకురండి అని అడగటం ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చేయలే. అంత అవసరమే ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా అంత హడావుడిగా రాజకీయం చేయాల్సినంత నెసిటీ లేదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అశ్వమేధ యాగం ఉత్తరాదిలో మొదలెట్టారు. అది కంప్లీట్ చేసుకొని కానీ, యూపీ కంప్లీట్ చేసుకొని కానీ ఇటువైపు కాన్సన్ట్రేట్ చేయలేరు. రేపు హైదరాబాద్కి ప్రధానమంత్రి వస్తున్నారు. బహుశా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అయి ఉండొచ్చు వాళ్ళకి. నథింగ్, వాళ్ళు పొలిటికల్ పార్టీని నడుపుతున్నారు, చారిటీ చేయట్లేదు కాబట్టి వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళే కాదు, కాంగ్రెస్ కూడా ఇంతకుముందు అలాగే చేసింది. ఈరోజు విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయనిస్తే కొన్నాళ్ళు ఒక ఉపశమనం లభించేది కదా. బీజేపీ ఎందుకు ఇలా చేస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సార్. రాజదేవ్జీ, మీకు కో ప్యానలిస్ట్ కి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలండి. ఇది మొదటిసారి ఏం జరగట్లేదు. గతంలో కూడా చాలా పార్టీలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయి ఉండి మెజారిటీ లేక వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితులు గతంలో కూడా వచ్చింది. తర్వాత మనకు చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి. గవర్నర్లు ఇది మొదటిసారి కాదు. గవర్నర్ ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉండగలదు అన్నటువంటి నమ్మకం ఉన్నప్పుడే ఆ కూటమినో లేకపోతే ఆ నేతనో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలవడం అన్నది ఒక సాంప్రదాయం మనకు గతంలోనే ఉంది. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి అన్నది చట్టం ఏం కాదు. అది ఫస్ట్ ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం గవర్నర్ యొక్క ఆయన బాధ్యత. అది జరగనప్పుడు నెక్స్ట్ ఆఫ్ కోర్స్ మరో ప్రత్యామ్నాయం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం అన్నది తర్వాత వస్తుంది. కాబట్టి మొదటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు అక్కడి దాకా వచ్చి వాళ్ళకు కంప్లీట్ సపోర్ట్ లేక ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యనటువంటివి చాలా రోజులు ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్ ఉదాహరణలు మనకున్నాయి. సోనియా గాంధీ స్వయాన ఆవిడ దగ్గర కంప్లీట్ మెజారిటీ లేదు, ఆవిడ ఏంటో అనౌన్స్ చేసిన నా దగ్గర ఫుల్ మెజారిటీ ఉంది అని చెప్పి ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి దగ్గరికి వెళితే కనుక అది కుదరలేదు. మళ్ళీ తర్వాత జరిగిన రాజకీయాలు మనం తర్వాత చూసాం మనం. అలాగే మనకు వాజ్పేయి గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయి ఉండి కూడా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు, రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయి. మనకు కాంగ్రెస్ అయితే వాడు ఈ అంశాల్లో వాళ్ళు పిహెచ్డీలు కాదు, డబుల్ పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు, పరాకాష్ట వాళ్ళది నిజంగా. మనకు చూసాము, మనకు ఛత్తీస్గఢ్ మనకు మధు కూడా ఒక ఇండిపెండెంట్ ని చీఫ్ మినిస్టర్ చేసి బయట నుంచి సమర్థన ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ఉంది వాళ్ళు. కాబట్టి మెజారిటీతో సంబంధం లేకుండా ఎవరైనా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అన్నటువంటి ఒక ఉదాహరణ ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో చాలా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇది మనకు ఏ యాంగిల్లో చూసినా గానీ గవర్నర్ చేసింది కరెక్టే. ఆయన ఒక ప్రయత్నం చేశారు.
నీవు 118 మందిని నువ్వు పోగు చేసుకోగలిగితే రా నా దగ్గరికి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. సపోజ్ ఆయన చెయ్యలేకపోతే గవర్నర్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేను ఫామ్ చేసే పరిస్థితిలో లేను అన్నప్పుడు సెకండ్ లార్జెస్ట్ పార్టీకి వెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్ ఉంది. రెండో పార్టీ కూడా చేయలేనప్పుడు అప్పుడు దాన్ని మళ్ళీ ఎన్నికలకు అనౌన్స్ చేయడము, లేదా ఫ్రెష్ మ్యాండేట్ కోసం ఆయన దాన్ని భంగం చేసి అసెంబ్లీని బ్రేక్ చేసి తర్వాత ఎలక్షన్ కాల్ ఫర్ చేయొచ్చు. కాబట్టి సార్ నేను అనేది ఏంటంటే అంత ఇప్పుడు 10 సీట్లు తక్కువ విజయ్ వైపు మొగ్గేలాగా తమిళనాడు ప్రజానికి తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని ఆనర్ చేయాలి కదా అంటాను. తమిళనాడు ప్రజలు ఆయనకు మెజారిటీ ఇవ్వలేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఆయనకు ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు. ఇచ్చుంటే ఆ మ్యాండేట్ వ్యతిరేకంగా చేశారని మీరు ఏమైనా వాళ్ళని ఆరోపించవచ్చు. మెజారిటీ ఇవ్వలేదు. అని 10 సీట్లు తక్కువ ఇచ్చారు. 10 సీట్లు తక్కువ ఇచ్చారంటే కనుక ఏదో ఒక కూటమి రాజకీయం ఉండి తీరాలి అన్నది ప్రజల తీరు. ఆ కూటమిలో ఎవరు ఉంటారు అన్నది తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్ లో పోస్ట్ పోల్ అరిథమెటిక్స్ జరగాల్సిన విషయం. కాబట్టి ప్రజల తీర్పుని వ్యతిరేకంగా గవర్నర్ చేస్తున్నారు కానే కాదు, దాన్ని అలా ఇంటర్ప్రిట్ చేయకూడదు. ఈయనకి 10 సీట్లు తక్కువ వచ్చాయి, ఆ విషయం చెప్పండి ఫస్ట్. 10 సీట్లు ఉండింటే కానీ ఈ చర్చనే ఉండేది కదా. బట్ ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా, ఆయనకి అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోండి తీసుకొని అసెంబ్లీలో ఓకే అయ్యా మీకు 15 రోజులు టైం ఇస్తున్నాను బల నిరూపణ చేసుకోండి కానప్పుడు గవర్నర్ హ్యాస్ టు చూస్ అనదర్ ఆప్షన్. అది రెండవ ఆప్షన్ రాబోతోంది. ఫస్ట్ ఆప్షన్ మెజారిటీ నువ్వు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయగలవు, నాకు ప్రూవ్ చేయి అని ఆయనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు విజయ్ కనుక ఆయనకు నంబర్స్ వచ్చి ఆయన కనుక మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర నంబర్స్ ఉన్నాయని చెప్తే కనుక తప్పకుండా ఆయన ఇన్వైట్ చేస్తారు. లేదు అంటే కనుక అప్పుడు సెకండ్ ఆల్టర్నేటివ్, సరే నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి, నువ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి సరే నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను, 1 వారం రోజుల లోపల నీవు నీ బలప్ప రివిక్టెడ్ చేసుకొని నువ్వు నిరూపించుకో అని చెప్పి పిలిచేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ గవర్నర్ చేసింది కాబట్టి ఎంతో మంది గవర్నర్లు చేశారు. మనకు మెజారిటీ ఉన్నా కానీ కూడా చిన్న కూటములు 2 కలిసి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. అది కాంగ్రెస్ చరిత్రలో గత 50 ఏళ్ళుగా కొన్ని వందల కేసులు అలా చేశారు. లేటెస్ట్ గా చూసాం కూటమి, ఎన్డీఏ కూటమిలో మనకు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, బీజేపీ ఇద్దరు కలిసి గెలిచిన దాంట్లో కూడా ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ మినిస్టర్ చేసి ఆ అలయన్స్ బ్రేక్ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి బీజేపీ పక్కన పెట్టి వీళ్ళిద్దరు కూటమి చేసి అక్కడ రాజ్యం వేయలేదు మహారాష్ట్ర. కాబట్టి ఇవన్నీ కూడాను ఈ సమీకరణలో జరుగుతాయి. కాబట్టి గవర్నర్ కి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి ఆయన అన్ని ప్రయత్నాలు చేయాలి. అది ఆయన మొదటి మ్యాండేట్. ఆ ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఫస్ట్ అడిగారు, సరే నీ దగ్గర నంబర్ లేవు కదా, మరి నంబర్లు ఉంటే నా దగ్గర రా అన్న విషయంగా ఫస్ట్ ఆయన చెప్పారు. సపోజ్ విజయ్ వెళ్ళి నా దగ్గర నంబర్లు లేవు కానీ నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని సెకండ్ స్టేజ్ లో విజయ్ అడగచ్చు. అడిగినప్పుడు ఆయన నిర్ణయించారు, ఆయనకు ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఈ కూటమిని ఇంకెవరైనా ఫామ్ చేయగలరా అని అడగచ్చారు. అప్పుడు మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చెప్పినటువంటి ఏఐఏడిఎంకే, డిఎంకే ఇద్దరు కలిసి మేము ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తే కనుక అది వయబుల్ ఆల్టర్నేటివ్. అందుకనే అప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేసేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది, దానికి ప్రయత్నం చేయడం అనేది గవర్నర్ ఫస్ట్ ప్రప్రథమైనటువంటి ఆయన బాధ్యత. ఆ ప్రయత్నం చేస్తున్నారు. లేదు ఇంత లోపల డిఎంకేనో ఏఐడిఎంకేలో చీలికలు రావడమో, లేదా ఇతరత్ర కమ్యూనిస్ట్ పార్టీలు సడన్ గా వాళ్ళు మనసు మార్చుకుని సమర్థించి రావడమో ఇటువంటి ఏమైనా జరిగితే కనుక ప్రత్యామ్నాయాలు వచ్చి ఆయనకు 118 మంది కమ్యూనిస్ట్ పార్టీలు ఆల్రెడీ ఇండికేట్ చేసినాయి కదా సార్. కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు వాళ్ళు మనసు మార్చుకోవడానికి వాళ్ళకి అంత గొప్ప శక్తి ఉంది. అక్కడ చెరువు 2 ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు పిలుస్తారని అక్కడ రెడీగా కూర్చొని ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు పిలిస్తే మాట్లాడతామని. ముందర భేషజం ఒకటి ఉంటుంది కాబట్టి అవతల కాంగ్రెస్ అన్నట్టు కాంగ్రెస్ ఓపెన్గా వచ్చేసింది. లెటర్ పట్టుకుని వచ్చాడు కేసీ వేణుగోపాల్, ఎలాగైనా గవర్నమెంట్లో ఉండాలని చెప్పేసి. కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే కొంచెం నిక్కు చూపించాలి కాబట్టి మేము రెడీగా ఉన్నాము అని. వాళ్ళు రెడీగా లేకపోవడం ఏంటి, వాళ్ళు పిలిచి ఇద్దరికి తల పదవి, మంత్రి పదవి ఇస్తారంటే వాళ్ళు వచ్చేస్తారు. పెద్ద ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజెన్స్ లేదు, వాళ్ళ ప్రావెస్నెస్ ఎక్కడ చూపించలేని, అందులో తమిళనాడు లాంటి స్థితిలో. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇక్కడ విదుత్తలై చిరుతైగైల్ కచ్చి అనే ఒక పార్టీ ఉంది. వాళ్ళు నిన్న నుంచి అక్కడ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఎంపీ చిదంబరం ఎంపీ తిరుమావలన్ ఆయనైతే కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అతను డిఎంకే సపోర్టరు. అతనికి వీళ్ళకన్నా డిఎంకే కన్నా కరుడుగట్టిన ద్రవిడ సిద్ధాంతం యాంటీ బ్రాహ్మణికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అతనికి 4 సీట్లు ఉన్నాయి.
సో అతను ప్లే చేస్తున్న రాజకీయం ఏంటంటే విజయ్తో పాటు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే విజయ్ కొంత ఇట్లాంటి వాటికి దూరంగా ఉన్నాడు కాబట్టి డిఎంకేని ఏఐడిఎంకేని అనుసంధానం చేయడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతను ఒక 4, తర్వాత మీరు చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు 4 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీళ్ళందరినీ కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది అతని ప్రయత్నం అవతల వైపు నుంచి. సో ఆయన కూడా అక్కడ తిరుగులేని శక్తి, ఆమె అక్కడ తక్కువ అంచనా వేయలేం. 4 సీట్లు ఉన్నాయి అండ్ చాలా ప్రామినెంట్ లీడర్ ఎంపీ చిదంబరం ఎంపీ తిరుమామలని. సో ఒకవేళ అదే కనుక జరిగితే బహుశా ఇప్పుడు బీజేపీ ఏదో ఆశపడి భంగపాటు గురైనట్టుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఏఐడిఎంకే ఆధ్వర్యంలో బీజేపీ కూటమి తీసుకొచ్చి జాగ్రత్తగా విజయ్తో కలిపి గవర్నమెంట్ ప్రతిష్టాపన చేయాలనుకున్నది కాస్త బూమరాంగ్ అవుతుంది. ఏమంటారు మీరు ఇది? అసలు బీజేపీ విజయ్ తోటి కలిసి వాళ్ళు రాజ్యం ఏర్పాటు చేయాలనుకుంటే కనుక ఎందుకు వెళ్ళారు వాళ్ళు ఫస్ట్? ఏఐడిఎంకే విజయ్ కలిసే కూటమి చేసుకొని ఉండొచ్చు కదా. కాబట్టి ఇది త్రివిధ కోణం ట్రయాంగులర్ కాంటెస్ట్ జరిగింది కాబట్టి దాంట్లో మనకు బీజేపీ ఏదో విజయం కోరుకుంది అనుకోవడం ఎటువంటి విజ్ఞత లేదు, దాంట్లో ఎటువంటి లాజిక్ లేదు. పైపెచ్చు వీళ్ళ క్యాల్కులేషన్ స్పెక్టాక్యులర్ గా ఫెయిల్ అయింది బీజేపీ. అన్నామలైని తీసేస్తే కనుక అప్పుడు బీజేపీ ఏఐడిఎంకే ఇద్దరు కలిసి డిఎంకేని ఓడించగలిగిన శక్తిగా తయారవుతామని వాళ్ళు అనుకున్నటువంటి క్యాల్కులేషన్స్ అన్ని కూడా విజయ రంగంలో దిగేసరికి ఫెయిల్ అయింది. దాంతో ఈ యొక్క యాంటీ ద్రవిడియన్, మీరు ఇందాక చెప్పినట్టు యాంటీ ద్రవిడియన్ సెంటిమెంట్ ఏదైతే ఉందో, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ద్రవిడియన్ 2 సెంటిమెంట్స్ కూడా విజయ్ ఎన్కాష్ చేసుకోగలిగారు. అదే కనుక అన్నామలై సీన్ లో ఉంటే బహుశా అన్నామలైకి బెనిఫిట్ వచ్చిండేది. ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరికి ప్రత్యామ్నాయంగా అన్నామలై ఉన్నట్టు అన్నామలైకి బెనిఫిట్ వచ్చిండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ ద్రావిడియన్ సిద్ధాంతాలు క్షీణిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క త్రివిధ పోటీల్లో 3 వర్గాలుగా చీలిపోయింది. ఇతను 10 సీట్లు ఎక్కువ వచ్చాయి విజయ్కి, అంతే. విజయ్ నిజంగా క్యాంపెయిన్ చేసిన గొప్పగా ఏం లేదు. అతను 4 ర్యాలీలు అవి చేశాడు కానీ గ్రౌండ్ లెవెల్లో అతని ప్రతి బూత్ లెవెల్లో కానీ ప్రతి అసెంబ్లీ లెవెల్లో కానీ అతని నేతృత్వం లేదు, ఏమీ లేదు దగ్గర. ఇది విజయం 20-30 సీట్లు 40 సీట్లకి ఎన్ని వచ్చిండేవో మనకు తెలియదు కానీ టీఎంకేని ఏఐడిఎంకేని ప్రభుత్వంలోకి తీసుకురాకూడదు అన్నటువంటి సెంటిమెంట్ వల్ల ఆయన ఎక్కువ పడ్డాయి. సో ఇది నెగటివ్ ఓట్, వాళ్ళని ఓడించాలి వీళ్ళు రాకూడదు అన్నటువంటి ఓట్ కూడా ఆయనకు లాభపడింది. అది బహుశా అన్నామలై ఉంటే అన్నామలైకి అది ఆ బెనిఫిట్ వచ్చి ఉండేది. కాబట్టి బీజేపీ సీన్ లో లేనే లేదు. పళనిస్వామిని నమ్మినంతగా అన్నామలైని నమ్మలేదు కదా, వచ్చిన సమస్య అది. పళనిస్వామి నెత్తిని పెట్టుకొని ఊరేగుతాడు, గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని బీజేపీ బలంగా నమ్మింది. బీజేపీ బహుశా ఈ మధ్య కాలంలో చేసిన చారిత్రాత్మక తప్పిదం ఇదే అయి ఉంటుంది. కరెక్ట్, బ్రహ్మాండమైన స్పెక్టాక్యులర్ హిస్టారికల్ బ్లండర్ బీజేపీ చేసింది, నో డౌట్ అబౌట్. అన్నామలైని తీసేయడం అంతటి పెద్ద బ్లండర్ ఇంకోటి లేదు. దక్షిణాదిన ఎలా వీళ్ళు ఎలక్షన్స్ గెలవాలి అన్నది బీజేపీకి అర్థం కావడం. ఉత్తరాదిన ఇప్పుడు ఈస్ట్ లో అన్నింటిలో సాధించగలిగారు, ఒరిస్సా సాధించగలిగారు, చాలా చేశారు. కానీ దక్షిణాదికి వచ్చేసరికి దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా పాలిటిక్స్ నడిపించాలన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు, కంప్లీట్ ఫ్లాప్ అయ్యారు. కాబట్టి బీజేపీ ఇస్ ఇర్రెలవెంట్. ఇప్పుడు బీజేపీ చర్చలో తీసుకురావడం అనవసరం. గవర్నర్ రోల్ గురించి మాట్లాడదాం, చట్టం గురించి మాట్లాడదాం. ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ నార్మ్స్ ప్రకారం గవర్నర్ మీద బాధ్యత ఉన్నది. ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయమని ఆయన మీద ఒక బాధ్యత ఉన్నది. ఆయన దాంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి అని ఎక్కడా చట్టం లేదు, రూల్ లేదు. అది ప్రత్యామ్నాయం. అది జరగనప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవచ్చు. గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి తీరాలి అన్నటువంటి ఒక రూల్ ఉండేది. తర్వాత క్రమేపీ దాని ప్రెసిడెంట్స్ మారినాయి. ఎన్నో కేసెస్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవలేదు. మిగతా ప్రత్యామ్నాయాలు కూటమిలు వచ్చాయి, దానికి ఆల్టర్నేట్స్ వచ్చాయి. కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఏది ఆయన కన్విన్స్ చేయగలిగితే, ఏ కూటమి కన్విన్స్ చేయగలిగితే ఆ కూటమికి పెద్దపీట వేస్తారు. తర్వాత మీరు ఇందాక చెప్పినటువంటి మనకు బణియార్ పార్టీ, అది బీసీకే పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు విజయ్ ఇద్దరు ఆపోజిట్ గ్రూప్స్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు విజయ్ సపోర్ట్ చేయలేరు. అలాగే విజయ్ వాళ్ళ సమర్థన కూడా తీసుకోలేడు. ఎందుకంటే విజయ్ కోర్ ఓటర్ బేస్ ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలో ఉన్నటువంటి ఆ వర్గానికి వ్యతిరేకమైనటువంటి, కాబట్టి ఆ పార్టీ మినహాయించి ఇంకా అందరి దగ్గర అతను సమర్థన తీసుకోవచ్చు. కానీ కీలకంగా అన్నిటికంటే ముఖ్యంగా మనకు పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే కనుక ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ పొలిటికల్ రెలవెన్స్ కోసము వాళ్ళు ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం అన్నది మనకు గతంలో జరిగినటువంటి ఎన్నో కేసెస్ లో జరిగినాయి. అట్లా ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆంధ్రలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ నుంచే అందరూ వలసపోయి వైసీపీకి వెళ్ళారు. వైసీపీ క్షీణించిన తర్వాత అందరూ అక్కడి నుంచి వలసపోయి మళ్ళీ టీడీపీకి వచ్చారు. కాబట్టి ఈ ఆయారం గయారం ఎలాగో ఉంటారు.
డిఎంకేను ఏఐడిఎంకే రెండు కూటములు రెండు పార్టీలలో కూడా ఇప్పుడు ప్రభుత్వం విజయ్ చేతిలో ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు స్ప్లిట్ చేసి వెళ్ళిపోవచ్చు. కర్ణాటకలో అలాగే జరిగింది, ఎన్నో రాష్ట్రాల్లో జరిగింది. కాబట్టి మోస్ట్ లైక్లీ రెండు పార్టీల్లో చీలిక వచ్చేటువంటి అవకాశాలు నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. యూపీఎస్సీ నిజంగా మొత్తం 47 మందిని ఆయన పట్టుకొని ఉండగలరా అన్నది పెద్ద ప్రశ్నగా నాకు అనిపిస్తోంది. కాబట్టి మోస్ట్ లైక్లీ ఏఐడిఎంకే చీలిపోయే సూచనలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ విజయ్ పరిస్థితి ఏంటంటే రెండు పార్టీలుగా అంటే ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఇంత పెద్ద రాజకీయ పార్టీల సమర్థనతోటి అతను సీఎం గా ఉండదలుచుకోలేదు. కాబట్టి ఈ కూటమిలలో ఎంతమంది ఇండిపెండెంట్లు, ఐఎంఎల్, తర్వాత కమ్యూనిస్టులు ఎవరెవరు కలిసి వస్తారో ఆయన ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ప్రయత్నం జరిగి ఆయన ఉండుండొచ్చు. చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, విజయకృష్ణ గారు మీరేమంటారు? విజయ్ బ్యాలెన్సింగ్ నిన్న దుర్మార్గం ఏంటంటే, అంటే వాళ్ళు అంటున్నారు తమిళనాడు మీడియా, విజయ్ గవర్నర్ బంగ్లాకి వెళ్ళి వెనక్కి వచ్చేప్పుడు కాన్వాయ్ తీశారు. అంత తొందర ఎందుకు? ఆయనకు 10 రోజులు టైం ఇవ్వాలి కదా. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మరీ అంత మొత్తం ముఖం అంతా రాసేసుకొని హడావిడి చేయాలా? ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి కదా. గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, చేయలేదని కూడా అప్పుడు తీసేయండి. కాన్వాయ్ తీసేయటం ఏంటండి? ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఎవరికి ఇస్తారు? కరుణానిధికి, స్టాలిన్కిను, పళనిస్వామికి ఇస్తారా కాన్వాయ్? అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం ఉంది. కడపట్టి వార్తలు అందేసేవారికి రాత్రి కూడా పట్టణపాకం దగ్గర ఉన్నటువంటి కార్యాలయం దగ్గర నుంచి పోలీసు వారు ప్రత్యేక కాన్వాయ్ మంచి కాన్వాయ్ మండి ఏర్పాటు చేశారండి. అక్కడ మొత్తం బందోబస్తు కానీ లేకపోతే ప్రజలకి రక్షణగా పోలీసులు కొత్త ఉత్సాహంతో పనిచేసినట్టుగా కనిపిస్తుందండి. నేను ఇంకోటి మీకు ముఖ్యంగా గవర్నర్ గారి విషయం మీరు మాట్లాడారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మైనారిటీ గవర్నమెంట్ కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చండి. నేను ఏం చెప్తున్నానంటే, ఆయన ఒక మంచి ఇమేజ్ తో వచ్చారు. జోసెఫ్ విజయ్ గారు ఒక మంచి ఇమేజ్ తో, పురచి తలైవర్ రామచంద్రన్ గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారో, అదే విధంగా ఆయన ఏంటంటే ముందల గవర్నర్ గారికి చెప్పి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టయితే అన్నా డిఎంకే కానీ లేకపోతే స్టాలిన్ ఆధ్వర్యంలో డిఎంకే కానీ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయరు. ఆయన చేయాల్సిన మొట్టమొదటి ఎత్తుగడ ఏంటంటే, ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనాలంటే ఆయన ఉన్న వ్యక్తులతోనే 108తో మైనార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయమనండి. అప్పుడు ఏడీఎంకే వచ్చేసి బహిరంగంగా మద్దతు తెలుపుతుంది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఏడీఎంకే బహిరంగంగా మద్దతు తెలుపుతుందో ప్రజలు కూడా చూస్తున్నారు, వీళ్ళు వచ్చేసి చౌకబారు రాజకీయాలు చేయట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర కూడా లేదు ఏడీఎంకేకి. లేదు, మీరు చెప్పినట్టుగా రాజనీతి ప్రకారం, చాణక్య నీతి ప్రకారం ఏంటంటే కర్కశంగా అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా ఏడీఎంకే వ్యతిరేకించాలి. కాబట్టి ఇవి తీసుకునే నిర్ణయాలు బట్టే, ప్రజల నిర్ణయాలు బట్టే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ప్రవర్తిస్తున్నాయంటే లేదు. ప్రజలు ఏ విధంగా అయితే డిఎంకేని, బీసీకేని, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ని, తర్వాత ప్రేమలత గారి ఆధ్వర్యంలో విజయగాంధీ గారి పార్టీని అపోజ్ చేశారో, క్షణాల్లో వాళ్ళు తీసుకొచ్చినట్టయితే భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ స్టిక్కర్ కొడతాడు, ఇదిగో మా ప్రభుత్వం ఇక్కడ ఉంది, మా ప్రభుత్వం చెప్పు జీవితంలోనే ఉన్నట్టు. అప్పుడు అది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఇప్పుడు గొప్పగా చెప్తున్నటువంటి బాస్కెట్ బాల్ ప్లేయర్ ఆదవ్ అర్జున గారు కానీ, లేకపోతే ఇవాళ మైలాపూర్ నుంచి ఎన్నికైనటువంటి వెంకటరామన్ గారి, లేకపోతే బుస్లీ ఆనంద్ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి ఇమేజ్ మా నాయకుడికి ఉంటే బాగుంటుందా, మొట్టమొదటిగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నారు. కాబట్టి ఎంత బలమైతే ఇచ్చారో ఆ బలంతో మైనారిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వినోద్ గారు, ఇప్పుడు విజయ్